ప్రోగ్రామ్ పెట్టింది జస్ట్ ఒక్కటే ఉద్దేశం, మనం పిల్లలకి, చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఎవరెవరి దగ్గర లేదు వాళ్ళకి బైక్ ఇవ్వడానికి లేదు, అసలు లేదు. ఇప్పుడు నా డిఎస్పీ అన్నారు కరీంనగర్ అట్లా 3 చనిపోయారు, అదే అంటే అంత వైరల్ కాలేదు. ఇప్పుడు పూణేది అందరికీ ఐడియా ఉందా? పూణేలో ఒక కాస్ట్లీ కార్ తీసుకొని ఒకరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి గుద్దారు, ఇద్దరు చనిపోయారు. చదివేరా అందే? ఇప్పుడు వాళ్ళ ఫాదర్, తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు, అదే తెలుసా తెలియదా? అదే తెలియదు. ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు, అబ్బాయికి వదిలేశారు. అబ్బాయికి ఒక ఎస్ఏ రాయమని చెప్పారు, అబ్బాయికి ఎట్లా ఎస్ఏ రాసి వదిలేశారు. అబ్బాయి వాళ్ళ నాన్న, అబ్బాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇద్దరికి జైలు పంపించారు. సో మీ బాధ్యత మీకు ఉంటుంది, అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది, మీరు తీసుకోవాలి. దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారు, మీరు ఆపాలి. అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి. నాకు తెలుసు, అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు, చాలా చాలా సందర్భంగా అట్లా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది. నాకు కొంతమంది ఇది మెసేజ్ చేశారు, సార్ నేను బీడీ ఏజెంట్ సార్, నా బైక్ నాకు తెలివినుకుంటా అతను తీసుకొని పోయారు సార్, ఇంకొక 2-3 చేశారు సార్, ఏం చేయాలి? ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్స్ ఇవ్వకండి. మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి, సార్ నా ఎస్ఐకి చెప్పండి 100 డయల్ చేయండి, అది మనం సంజాయిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే, మనం ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు చేయలేదు, జస్ట్ మేబీ చలాన్ చేస్తాం, మీకు కౌన్సిలింగ్ చేస్తాం. దీనికి మనం కేసు రిజిస్టర్ చేస్తే మీ బాబు పైన ఎఫెక్ట్ అవుతుంది. జాబ్ కావాలి దొరకరు, వెరిఫికేషన్ కావాలి రాదు, పాస్పోర్ట్ కావాలి రాదు, మీ పైన కూడా కేసు అవుతుంది. ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు, అప్పుడు మీరు ఎట్లా చెప్పడానికి లేదు సార్ నాకు తెలియనుకుంటా, నాకు చెప్పకుండా తీసుకోపోయారు. ఇతను డిఎస్పీ ఏమన్నారు, 18 years వరకు మన అంతా మైండ్ మంచి ఉండదు, మనం అంత డెవలప్ కాము, అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. 18 years అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి, లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు. దీనిలో చాలా సందర్భాలలో మన పేరెంట్స్ తప్పు ఉంది. అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి, సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా 3 లక్షలు బైక్ కొని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి, ఆ తప్పు ఎవరిది? తండ్రిది తప్పు ఎవరిది? మీరు ఏం చేయాలి? జైలు పంపాలా? సరే, ఇది మనం ఇది కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలింగ్ సెషన్ లాగా పెట్టాము. నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు. ఇప్పుడు మీకు చెప్తున్నాము, నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం 100% కేసెస్ రిజిస్టర్ చేస్తాము. ఇది అందువల్ల మనం 10 రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చట్టం ఇట్లా ఉంది, మీరు చేస్తే మంచిగా ఉండదు. సో ఇది వార్నింగ్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీ ఇష్టం. బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైట్ తీసుకోము మైనర్ డ్రైవింగ్, ఎందుకంటే ఇది మన లైఫ్ గురించి. దీనిలో రెండు లైఫ్ స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ అంటే మీ కొడుకు డ్రైవ్ చేస్తున్నారు, ఆ కొడుకు లైఫ్ కూడా డేంజర్లో ఉంటుంది. ఎవరైనా అతను యాక్సిడెంట్ చేస్తే, అతను మంచి డ్రైవ్ చేస్తున్నారు, అతను లైసెన్స్ ఉంది, రోడ్లో పోతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ ఆపోజిట్ సైడ్ నుండి వచ్చి మీ కొడుకు అతనికి గుద్దేస్తారు, అతను కూడా చనిపోతారు, మీ కొడుకుకి ఏం కాదు. మీ కొడుకు మంచిగా ఉంటారు, హాస్పిటల్ పోతారు, ఫ్రాక్చర్ అవుతుంది, మంచిగా అవుతారు, అతను చచ్చిపోతారు. అతను ఏం తప్పు చేశారు? అతను మంచిగా లైసెన్స్ తీసుకొని 22 yearsలో డ్రైవ్ చేస్తున్నారు, ఇంటికి పోతున్నారు, అతని కుటుంబంలో ఎవరు లేదు, అతను మాత్రమే ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? అట్లే పూణేలో అట్లే జరిగింది కదా, ఇక్కడ కూడా ఎట్లే జరిగింది. కరీంనగర్లో 3 చనిపోయారు శీష పని చేసిన వారు. సో దయచేసి మీ కొడుకు పైన మీకు కంట్రోల్ ఉండాలి. బైక్ అస్సలు ఇవ్వకండి. మీ దృష్టిలో మీకు చెప్పుకుంటా మీకు గుడవ చేసి తీసుకుపోతున్నారంటే మీరు 100 డయల్ చేయండి. నేను చెప్తున్నాను, 100 డయల్ చేయండి, నా వల్ల వస్తారు, బైక్ సీజ్ చేస్తారు. మరి చిన్నపిల్లలకు రోడ్డు మీద కళ్ళు తీసుకుని పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. పిల్లలకు లైసెన్స్ ఉన్నది కాబట్టి రేపు బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ ఏమైనా అయిందనుకో మనకి ఇన్సూరెన్స్ రాదు, మళ్ళీ లైసెన్స్ లేదు కాబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది. పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, అమ్మ నాన్నకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ తీసిర్రు జీవో. ఏంటంటే చిన్నపిల్లలు బైక్ రైడింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేసినా, పోలీస్ స్టేషన్ పోయినా మనం మాట్లాడడానికి అక్కడ ఏముండదు. ఎందుకంటే ప్రాబ్లం బాగుంటుంది. చిన్నపిల్లలకు తెలవని వయసులో యాక్సిడెంట్ చేస్తారు. మా అన్న కొడుకు ఉన్నాడు,
బండి ఇప్పించారు మా అన్న R15 3 లక్షలు పెట్టి బండి ఇప్పించారు. బండి ఇప్పిస్తే దానికి పోయి పోతారు పిల్లలు, ఫోన్లో మాట్లాడతారు, ఇటు ఫోన్ ఉన్న ఆలోచన ఉంటారు, బండి మీద ఉంటారు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఈయన పానం పోతుంది, ఉన్న ఒక కొడుకు, మళ్ళా వెనక ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆ ఒక్క కొడుకుని కాపాడుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం చెప్పి, మేము కూడా చెప్తుంటాం సార్. నేను ఘనశ్యామ్ రోజా అని కరీంనగర్లో నేను రోడ్డు యాక్సిడెంట్ల సేఫ్టీ గురించి ఘనశ్యామ్ అన్న మాకు చాలా దగ్గర, మేము కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం సార్. థ్యాంక్ యూ సార్. మా బాబు బైక్ డ్రైవ్ చేయడం ద్వారా దొరికాం మేము. కానీ మైనర్స్ బైక్ డ్రైవ్ చేయడం ద్వారా పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ లేనప్పుడు కూడా వాళ్ళని అడగకుండా బైక్ తీసుకొని వెళ్తున్నారు. అది మాకు తెలియకపోవడం ద్వారా ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతున్నాయి. మా వంతు ప్రయత్నంగా మేము ఇవ్వకుండా చూసుకుంటాము. కానీ వాళ్ళకు కూడా కొంత భయం అనేది ఉండాలి. వాళ్ళు ఈ వయసులో చదువుకునేది ఏజ్ కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. కానీ వాళ్ళు ఇంకా ఇదే బైక్స్ అన్నిటినీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి దీని ద్వారానే ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము. ఇక ఒకవేళ మీ దగ్గరికి కనుక వచ్చినట్టయితే మీరు చూసుకోవాలని కోరుకుంటున్నా. For more videos like this, subscribe Big TV channel.